ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, బిగ్ బాస్ తెలుగు 9 రెండో ఫైనలిస్ట్గా ఇమ్మాన్యువల్. సంజనాకి భారీ షాక్ అంట, మళ్ళీ షాక్ అంట. ఏంటో చూద్దాం. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. బిగ్ బాస్ తెలుగు 9లో 14వ వారం టాస్క్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్టులు, టర్నులు ఇచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సీజన్లో పోలిస్తే ప్రతిసారి బిగ్ బాస్ అద్భుతాలు, ట్విస్టులు, టర్నులు ఇచ్చే ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు వరుస టాస్కులు ఇచ్చిన బిగ్ బాస్ ప్రతి టాస్క్లో ముందంజలో ఉన్న వారికి టెన్షన్ వాతావరణాన్ని పెంచాడు. మంగళవారం ఇచ్చిన వీల్ బ్యారెల్ టాస్క్లో ఇమ్మాన్యువల్, డిమాన్, పవన్లు అత్యధిక స్కోర్లు సాధించారు. అనంతరం టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే పరీక్షలో ఎక్కువ మంది ఓట్లు సంజనాకి పడడంతో ఆమె తదుపరి టాస్క్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. మరొక వైపు ఇమ్మాన్యువల్, పవన్లు టాస్క్లో టాపులో నిలవడంతో వారిని బిగ్ బాస్ నేరుగా ఆడియన్స్ పోల్స్కి పంపించాడు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొంతమంది కామన్ ఆడియన్స్ హౌస్లోకి పంపించి వారితో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ఇద్దరు ఓట్లు కోరుకునే సమయంలో వారి తెలివి, స్పందన, ప్రవర్తనను అంచనా వేయడానికి ఆడియన్స్ మరియు బిగ్ బాస్ పలువురు కఠినమైన ప్రశ్నలు సంధించారు. ఇందులో ఇమ్మాన్యువల్ ప్రదర్శన విశేషంగా నిలిచింది. ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఇచ్చిన బిగ్ బాస్ ఇమ్మాన్యువల్ను ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించాడు. అప్పుడే ఒక ఆడియన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. విన్నర్ అయితే కప్పును మొదట ఎవరికి ఇస్తావు, అమ్మకా, గర్ల్ ఫ్రెండ్కా అని అడగగా దానికి ఇమ్మాన్యువల్ భావోద్వేగంగా స్పందిస్తూ చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉండటం వల్ల అమ్మతో గడిపిన రోజులు చాలా తక్కువని, ఆమె ఎప్పుడు తన విజయాన్ని ఆశించిందని తెలిపాడు. అందుకే కప్పును ముందుగా అమ్మ చేతిలో పెడతానని చెప్పాడు. ఈ విషయంలో తన గర్ల్ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుందని, ఆమె కూడా అదే కోరుకుంటుందని ఇమ్మాన్యువల్ చెప్పడంతో ఆమె సమాధానం హౌస్లోని ప్రేక్షకుల్లో మంచి ప్రశంసలు అందింది. ఇది అతని స్కోరును మరింత పెంచినట్లు కనిపించింది. మరోవైపు హౌస్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, భావోద్వేగాలు ఈ వారం ఎపిసోడ్కు మరింత రంగులు జోడిస్తున్నాయి. ముఖ్యంగా తనుజ చేసిన కామెంట్స్ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఇమ్మాన్యువల్ రెండో ఫైనలిస్టుగా ప్రకటించే అవకాశం బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనలిస్టుగా నిలవడంతో తర్వాతి స్థానానికి ఇమ్మాన్యువల్ పేరు బలంగా వినిపిస్తుంది. ఇంకా కొన్ని కీలక టాస్కులు మిగిలి ఉన్నప్పటికీ ఈసారి కమెడియన్కు విన్నర్గా చేయాలనే బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. సో ఇదండి ఇప్పుడు జరగబోయేది మన బిగ్ బాస్ హౌస్లో. ఇంకా మనం ఏం జరిగేది అనేది మనం లైవ్లో ఖచ్చితంగా చూడాలి. ఇదండి, ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి అబ్బా కొంచెం, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.